హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండీ! ఈ సమ్మర్‌లో రెగ్యులర్‌గా మనం తాగే వాటర్ కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిఫ్రెష్‌మెంట్ డ్రింక్స్ కోసం అయితే మనం వెతుక్కుంటూ ఉంటాం. అలాగే ఈ సమ్మర్‌లో మొక్కలకు గూడా రిఫ్రెష్‌మెంట్ ఇచ్చే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అనేవి ఇస్తే ఈ సమ్మర్‌లో వాటి గ్రోత్ అనేది ఆల్టర్ అవ్వకుండా ఉంటుంది. సో, ఆ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఏంటనేది ఈరోజు మన వీడియోలో చూద్దాం. మన ఇంట్లో దొరికే బెల్లం, అలాగే అరటిపళ్ళు బాగా ముగ్గిన తర్వాత నల్లగా మారుతాయి చూసారా? అటువంటి అరటికాయలు. ఈ రెండిటిని యూజ్ చేసుకొని లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే మనం రెడీ చేసుకోవచ్చు. ముందు బెల్లాన్నయితే చిన్న చిన్న పీసెస్ కింద కొట్టుకోవాలండి. అలా కొట్టుకున్న తర్వాత మనకి బనానాస్ ఏవైతే ఉన్నాయో కొంచెం డార్క్ కలర్‌లోకి చేంజ్ అయినాయి. వాటిని చిన్న చిన్న పీసెస్‌లో కట్ చేసుకొని ఒక కంటైనర్‌లోకి అయితే తీసుకోవాలి. ఈ రెండిటి క్వాంటిటీ అనేది ఈక్వల్‌గా తీసుకోవాలి. ఒకే వెయిట్ అనమాట. ఇవి ఎన్ని గ్రామ్స్ అయితే ఉందో అవి కూడా అన్నే గ్రామ్స్ ఉండేటట్టుగా 2 ఈక్వల్ వెయిట్ ఉండేటట్టుగా తీసుకోవాలి. ఈ కంప్లీట్ ప్రాసెస్‌లో మనం వాటర్ అనేది ఎక్కడ యూజ్ చేయమండి. సో, కంటైనర్ తీసుకునేది కూడా వాటర్ లేకుండా కొంచెం పొడిగా ఉండేది చూసి తీసుకోవాలి. ఈ బనానాస్ అన్నీ ఆ కంటైనర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసిన తర్వాత, మనం ముందుగా కొట్టుకున్న బెల్లం ఉంది కదండీ! అది కూడా ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఇలా ప్రిపేర్ చేసే జ్యూస్‌నైతే ఫెర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ అంటారండి. ఇవి జనరల్‌గా మనం బనానాసే కాకుండా స్వీట్‌గా ఉండే ఫ్రూట్స్ ఏవైనా లైక్ గ్రేప్స్ కానివ్వండి, యాపిల్స్ కానివ్వండి, పపాయ కానివ్వండి, లేకపోతే వాటర్ మెలాన్ కానివ్వండి, ఇలా వీటితో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీటితోనే ఎందుకంటే ఈ ఫ్రూట్స్‌తో ప్రిపేర్ చేసిన జ్యూస్ అయితే మనం ఏ రకమైన ప్లాంట్స్‌కైనా ఇవ్వచ్చు. అలా కాకుండా సిట్రస్ ఫ్రూట్స్ లైక్ లెమన్ కానివ్వండి, ఆరెంజ్ కానివ్వండి, వీటిలతో ప్రిపేర్ చేసిందయితే మాత్రం కేవలం సిట్రస్ ఫ్రూట్స్‌కి మాత్రమే సిట్రస్ ప్లాంట్స్ ఉంటాయి కదండీ! వాటికి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. వేరే ప్లాంట్స్‌కి ఇవ్వడానికి ఉండదు. ఇలా అన్నీ ఒకే కంటైనర్‌లో వేసేసిన తర్వాత వాటిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. హ్యాండ్‌తో కూడా మిక్స్ చేసేయొచ్చు. మనం వేసినయన్నీ బాగా మిక్స్ అయ్యేదాకా ఇవి ఇలా కలుపుకోవాలండి. ఈ కలుపుకున్న మిక్స్చర్‌ని ఫెర్మెంటేషన్ ప్రాసెస్‌కి అయితే వదిలేస్తాం. మనకి ఈ ఫెర్మెంటేషన్ అనేది ఒక 2-3 వీక్స్ అయితే పడుతుందండి. ఇలా రెడీ అయిన మిక్సర్‌ని ఒక ఈ కంటైనర్‌ని ఎయిర్ టైట్ చేసేసి మనం స్టోర్ చేసుకుంటాం. ఆ 2-3 వీక్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం దీన్ని ఓపెన్ చేస్తే ఒక సెమీ లిక్విడ్ స్టేజ్‌లో ఉంటుంది. ఆ లిక్విడ్ స్టేజ్ ఇదండి ప్రస్తుతం మీరు చూస్తున్నది. దాన్ని మనం ఒకసారి స్టిర్ చేసుకుంటే మీరు చూడొచ్చు. కంప్లీట్ లిక్విడ్ అయితే కాదు, సెమీ లిక్విడ్ స్టేజ్‌లో అయితే ఉంది. దీన్ని ఇప్పుడు మనం డైల్యూట్ చేసి ప్లాంట్స్‌కి ఇచ్చుకోవాలండి. డైల్యూట్ ఎలా చేయాలి అంటే దీని క్వాంటిటీ ఎంతైతే వచ్చిందో దానికి 3-5 టైమ్స్, నేనైతే 3 టైమ్స్ వాటర్ మిక్స్ చేస్తున్నాను. 5 టైమ్స్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా మనం ప్లాంట్‌కి ఇచ్చేది కాబట్టి, అంటే సాయిల్‌లో పోసేది కాబట్టి వాటర్ రూపంలో కొంచెం ఎక్కువ కాన్సంట్రేషన్‌తో ఇచ్చినా పర్లేదు. అలా కాకుండా దీన్ని మనం స్ప్రే చేసుకోవచ్చు. అంటే దీన్ని కొంత వాటర్‌లో కలుపుకొని దాన్ని ఫిల్టర్ చేసి కొంత వాటర్‌లో కలుపుకున్న తర్వాత మన స్ప్రేయర్‌లో తీసుకొని మొక్కలకు కూడా స్ప్రే చేసుకోవచ్చు. అలా చేసేటప్పుడైతే మాత్రం కాన్సంట్రేషన్ ఎక్కువ ఉండకుండా చూసుకోవాలండి. మనం జస్ట్ ఒక 2 లీటర్స్ వాటర్ బాటిల్‌కి అయితే ఒక 20 ఎంఎల్ టు 25 ఎంఎల్ మాత్రమే ఈ మిక్స్చర్ అనేది, ఈ లిక్విడ్ ఏదైతే రెడీ అయిందో ఫెర్టిలైజర్ దాన్ని యూజ్ చేసుకోవాలి. అలా కాకుండా మనం ఇలా వాటర్‌తో డైల్యూట్ చేసి డైరెక్ట్‌గా ప్లాంట్స్‌కి ఇచ్చే లెక్క అయితే నేను ఇందాక చెప్పినట్టుగా 3-5 టైమ్స్ ఆఫ్ వాటర్, అంటే ఈ క్వాంటిటీ ఎంత అయిందో అంతకి 3 టైమ్స్ కానీ 5 టైమ్స్ కానీ వాటర్ మిక్స్ చేసుకొని దాన్ని ఒకసారి ఆ మిక్స్చర్ మొత్తాన్ని డైల్యూట్ చేసిన మిక్స్చర్ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మనం డైరెక్ట్‌గా ప్లాంట్స్‌కి ఎక్కడైతే దాని మొదలు ఉంటుంది కదా, ఆ ప్లాంట్స్ యొక్క మొదల్లో మనం డైరెక్ట్‌గా ఈ వాటర్‌ని అయితే ఇచ్చేసుకోవచ్చు. అవి కూడా మరీ హెవీగా అయితే పోయక్కర్లేదు. ఆ వాటర్‌ని కొంచెం పోసినా సరిపోతుంది మనకి. ఇవే కాకుండా మన ఇంట్లో దొరికే వస్తువులతోనే మనం ఇంకా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఎన్నో అయితే రెడీ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.